విజయవాడలో సమావేశమైన ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి ఉద్యమ సదస్సు జరపాలని నిర్ణయించింది. ఆ సదస్సులోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని, ప్రభుత్వమే ఉద్యోగులను ఉద్యమం వైపు వెళ్లేలా చేస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తుంది ప్రభుత్వమే అని ఈ రాష్ట్ర కమిటీ మరియు ఉద్యమ కమిటీ ఏకాభిప్రాయాన్ని వెలువరుస్తూ ప్రభుత్వమే ఉద్యమానికి నెడుతుంది అని ఏకగ్రీవంగా భావిస్తూ గతంలో ఉద్యమ సన్నద్ధ సభలను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక నిర్వహించాలనుకున్నటువంటి సభలను రద్దు చేస్తూ నేరుగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని, దానిని ఈ నెల 28వ తారీఖున నిర్వహించాలని, ఆ సదస్సు ద్వారా ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడమైనది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.